హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం బేతాల్ జాన్ గారు రచించిన పాటలను ధ్యానించుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకొక పాటను మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నారా? కష్టంలోనూ, అనారోగ్యంలోనూ, బాధలోనూ, దుఃఖంలోనూ, అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి మనకి సహాయం చేస్తున్న యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నారా? మనం వేసుకున్న చిక్కుముడులను విడదీస్తున్న యేసయ్యకు, విమోచిస్తున్న యేసయ్యకు, పాపభారం నుండి, శాపభారం నుండి కాపాడుతున్న యేసయ్యకు మనందరం మన నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు అనేక వందనములు. ఈరోజు ఇంకొక పాటను ధ్యానించుకుంటుండగా దాని యొక్క అర్థాన్ని మా హృదయపు లోతుల్లోనికి నాటండి. అది అర్థం అవడానికి, మేము సరిగ్గా దాన్ని గ్రహించుకోగలగడానికి, మేము పాడిన ప్రతిసారి ఆ అర్థాన్ని గుర్తెరగడానికి మీరే సహాయం చేయండి. మా క్రియల్లో, ఆచరణలో మేము నేర్చుకున్న ప్రతి విషయాన్ని పెట్టగలుగుటకు మాకు శక్తి, సామర్థ్యాన్ని దయచేయండి. మా శక్తితో కాదు, మా బలంతో కాదు, నీ తోడు మాకు అవసరం. అడుగడుగున నీ తోడు, నీ సహాయం మాకు అవసరం. మీరే సహాయం చేయండి యేసయ్య. మా అందరి ఈ చిన్ని ప్రార్థనని మీ పాద సంధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. ఓకే, పాటని ధ్యానించుకునే ముందు వాక్య భాగాన్ని చూసుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొత్త నిబంధన నుంచి 1 యోహాను 2వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకుందాం. పదిహేను నుంచి 17 వరకు చదువుకుందాం. Do not love this world, nor the things it offers you. For when you love the world, you do not have the love of the Father in you. This calls believers to choose God over the temporary joys of the world. అంటే ఈ లోకంలోనైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అంటే మనం ఈ లోకం మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆసక్తి చూపించకూడదు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అవి కేవలం మనల్ని ఫిజికల్గా వీక్ చేసేవి, దేవునికి దూరం చేసేవే ఉన్నాయి. మనం ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటితో సంబంధం పెట్టుకుంటామో మనం లోక సంబంధులం అయిపోతాం అన్నమాట. మన తండ్రి సంబంధులం కాము. అవన్నీ గతించిపోతాయి, ఒకనొక రోజున అవన్నీ డిసప్పియర్ అయిపోతాయి. కానీ దేవుడే నిరంతరం మనతో ఉండేవాడు. కాబట్టి మన దృష్టి ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. అందుకే పైన వాటిని వెతుకుడి అని చెప్పి మనకి దేవుడు చెప్తాడు కదా. అలాగే పౌలు గారు రోమాకు కూడా ఒక వచనం రాశారండి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనం కూడా ధ్యానించుకున్న తర్వాత మనం పాఠం ధ్యానించుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే అడుగు జాడలు ఉన్నట్టు, ఈ లోక అడుగు జాడలు ఈ లోక అంటే ఈ యుగ మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోకంలో ఉన్న మర్యాదలను అనుసరించకుండా ఏది కరెక్ట్, ఏది ప్రెషియస్, ఏది ఇంపార్టెంట్, ఏది మనల్ని కంప్లీట్ చేస్తుంది అనేది మన మనసుకి మనం అర్థమయ్యేలాగా చేసుకుని మారు మనసు పొంది నూతన మగుట వలన మనం రూపాంతరం పొందుతాం, ట్రాన్స్ఫిగర్ అవుతాం. యేసయ్య ఎలా అయితే ట్రాన్స్ఫిగరేషన్ అయ్యారో, రూపాంతరం చెందారో రూపాంతరం కొండ మీద, మనం కూడా అలా నూతన రూపంలోనికి వస్తాము. అంటే మన బాహ్య శరీరంలో రూపం ఏమీ మార్పు రాదు, కానీ మన అంతరంగం మారిపోతుంది. మన అంతరంగంలో మార్పులు వస్తాయి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇలా ఉంటుంది. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. పైనున్న వాటి మీదనే మన దృష్టి ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. మనం యేసుతో రక్షింపబడ్డాం, యేసుతో జీవించబోతున్నాం. కాబట్టి యేసయ్యలాగా
ఆలోచించాలి, యేసయ్యలాగా చూడాలి అన్నిటినీ. ఇంకా 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలా ఉంటుంది, లవర్స్ ఆఫ్ ప్రెషర్ రీదర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్. అంటే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వీళ్ళంతా ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వీళ్ళంతా దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారనమాట. దానివల్ల వాళ్ళకి ఏమన్నా యూజ్ ఉందా వాళ్ళకి తెలియదు, కానీ దేవుని కన్నా వాళ్ళు వాటిని ఎక్కువ ప్రేమించేస్తున్నారు. ఈ లోక భోగముల పైన వాళ్ళు ఇష్టపడిపోతున్నారు. ఇంకా లాస్ట్గా సామెతలు 21వ అధ్యాయం 17వ వచనం, హూఎవర్ లవ్స్ pleasure will become poor, whoever loves wine and olive oil will never be rich అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో వచ్చేసరికి సామెతలు 21వ అధ్యాయం 17వ వచనం. సుఖభోగములు యందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును. సో మనకి మన వాంఛ ఎప్పుడు, మన అభీష్ట ఎప్పుడు దేవుని మీదే ఉండాలి. దేవుని రాజ్యం మీద, దేవుని నీతి మీద మనం ఉండాలి. ఎందుకంటే అది ఉండాలి అనేది ఒక రూల్ కాదు, ఒక రిస్ట్రిక్షన్ కాదు. అది మనకి ఉపయోగపడేది, మనకి సహాయం చేసేది, మనల్ని క్షేమంగా ఉంచేది అదే. మనకు మన చుట్టూ ఉన్న అందం అంతా మనల్ని మోసం చేసేది ఒకరోజు మాయమైపోయేది, ఆవిరైపోయేది. మనం టెంపరీ వాటికి ఆకర్షింపబడిపోయి ఎటర్నల్గా ఉండే వాటిని మనం చూడలేకపోతున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. పాట వచ్చేసరికి బేతాల్ జాన్ గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి రచించిన మరి ఒక పాట 481, లోక సౌఖ్యత్య జనం, లోక సౌఖ్యత్య జనము. రాగం వచ్చేసి పున్నాగ, తాళము త్రిపుట. చాలును లోక భోగములు చాలును, చాలును లోక భోగములు చాలును, లోక భోగములు చాలును, చాలును మీనమును బట్టు చాలును, మీనమును బట్టు గాలమయున్న భోగములు చాలును, లోక భోగములు చాలును, చాలును లోక భోగములు చాలును, చాలును మీనమును బట్టు గాలమై ఉన్న భోగములు చాలును. మీనము అంటే చేప అని మనకి తెలుసు కదండి. లోక భోగాలు చాలిపోయాయి, ఈ తాత్కాలికమైన సుఖాలు ఇక అవసరం లేదు, వాటి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మీనమును బట్టు గాలమై ఉన్నంటే చేపను పట్టడానికి గాలమై ఉన్నట్టు ఈ లోకభోగంలో మనల్ని ఎప్పుడు పడదామా, ఎప్పుడు గాలం వేసి పడదామా అన్నట్టు మన చుట్టూరు ఉన్నాయి కానీ అవి చాలు, అవి తాత్కాలికమైనవి, టెంపరీవి. ఇంకా ఇవి అవసరం లేవు, ఈ సుఖాలు మనకు అవసరమే లేవు. Enough of worldly pleasures, I no longer desire these temporary enjoyments. ఎండమావులే నీరనుచు మెండుగా బరుగిడు జింక కుపమండనై బలహీనునైతి చాలును. ఎండలో నీరు కోరి పరిగెడుతున్న జింకలాగా నేను బలహీనమైపోతున్నాను, ఇంతకంటే చాలును. మండుటెండలో నీళ్ళ కోసం ఎలా అయితే జింక పరిగెడుతుందో, అవి దొరికే వరకు ఎంత బలహీనమైపోతుందో, అలానే నేను కూడా పరిగెడుతున్నాను, ఇంతకంటే చాలు, ఇది చాలు, ఎగ్జాస్ట్ అయిపోయాను, నాకు ఇంకో ఓపిక లేదు, బలహీనుడైపోయాను. లైక్ ఎ డీర్ ఎగ్జాస్టెడ్ ఇన్ ద హీట్ సీకింగ్ వాటర్, ఐ హ్యావ్ గ్రోన్ వీక్, ఇట్ ఈస్ ఎనఫ్ నౌ. బూరుగా పండారగింప గోరి కాచికొని ఉన్నట్టి క్షీరసామ్యమైతినయ్యో చాలును.
పువ్వు నుండి తేనె కోసం గిరగిరా తిరిగే తేనెటీగల లోక సుఖాలను ఆశిస్తూ తిరుగుతున్న నా జీవితం ఇక చాలును. ఆ తేనె ఎక్కడ దొరుకుతుందా అని తేనెటీగ పువ్వుల మీద వాలుతూ 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 చాలా ఆశగా తిరుగుతూ ఉంటుంది కదా. మనిషి జీవితం కూడా అలాగే, ఎక్కడ ఏ మంచి దొరుకుతుంది, ఎక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందని మనం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. వద్దు, అది చాలు. ఇవన్నీ మనకి లోకంలో దొరకవు, దేవుని దగ్గరే దొరుకుతాయి. Like a bee hovering around flowers for honey, my life chasing worldly sweetness is enough now. దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతి బాపపు భ్రమచేనట్లయితే చాలును. దీపం వెలిగించి దానిలో కాలిపోతున్న పురుగు, పాప భ్రమలో నేను నాశనం అవుతున్నాను. అంటే పురుగులు, మనకి దీపం పురుగులు తెలుసు కదండి. లైట్ చేయగానే పురుగులు వస్తాయి కదా, అవి వస్తాయి, అక్కడక్కడ తిరుగుతాయి, కానీ ఆ లైట్ మీద పడగానే కాలిపోతాయి. అవి చాలా క్షణికపాఠంలో చచ్చిపోతాయి. కానీ ఆ వెలుగు కోసం ఎంత ఆతృత పడతాయో, ఆ వెలుగు రావాలి, మేము ఆ వెలుగులో తిరగాలి అని చెప్పి. కానీ అదే వెలుగులో అవి కాలిపోతున్నాయి. అలాగే పాపపు భ్రమలో మనం కూడా నాశనం అయిపోతున్నాం. మనకి తెలియలేదు, చూడగానే అది కావాలి అని ఆశపడుతున్నాం. అక్కడికి వెళ్ళగానే మనం ఎంతగా నశించిపోతున్నామో మనకు తెలియడం లేదు. చాలు, ఇది కూడా చాలు. లైక్ ఏ మాత్ బర్నింగ్ ఇన్ ఏ ల్యాంప్స్ ఫ్లేమ్, ఐ am బీయింగ్ డిస్ట్రాయిడ్ ఇన్ సిన్స్ ఎల్యూషన్ ఎనఫ్. పూల తోట యందు బెరుగు బురుగు వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతి చాలును. బయట పూలు పూసిన లోపల పంటలేని వృక్షంలా లోక కీర్తిలో నేను శూన్యుడినైపోయాను, చాలును. బయట పూలు పూస్తుంది కానీ లోపల పంట లేని వృక్షంలా ఉంది, ఫలించని వృక్షంలా ఉంది. నేను కూడా లోక కీర్తిలో అట్లానే ఉన్నాను. బయటికి అందంగా కనిపిస్తున్నాను కానీ అంతరంగంలో శూన్యుడినైపోయాను, జీరో అయిపోయాను. లోకంలో మాత్రం పెద్ద కీర్తి, పేరు, ప్రతిష్ట వస్తుంది. అవన్నీ పైకి కనిపించే అందాలే, కానీ లోపల అంతరంగం మాత్రం చచ్చిపోతుంది, రోజు రోజుకి పాడైపోతుంది. చాలు, ఇది కూడా. Thou outwardly blossoming like a flowery tree, I am fruitless inside, that is enough. చల్లిన విత్తనం జంపు చౌట భూమి వలె నేగాక సత్యము నిష్ఫలమయ్యో నకట చాలును. ఉప్పు నేలలో విత్తిన విత్తనంలాగా సత్యం నాపై ఫలించకపోతే ప్రయోజనం లేని జీవితం చాలును. ఎప్పుడైతే నేలలో ఒక విత్తనం విత్తుతామో అది ఫలించకపోతే దానివల్ల యూజ్ ఏమైంది? అలాగే సత్యమనే వాక్యం నా పైన విత్తినప్పుడు అది ఫలించకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? చాలు, ఇలాంటి జీవితం కూడా చాలు. లైక్ సీడ్స్ సోన్ ఆన్ బ్యారన్ సాయిల్, ట్రూత్ హ్యాస్ నాట్ బోర్న్ ఫ్రూట్ ఇన్ మీ, దిస్ ఫ్రూట్లెస్ లైఫ్ ఈస్ ఎనఫ్. మాయ సంతనైతి యేసు నాయక నన్విడవక మార్పు చేయుమి నెనరుంచి నాపై చాలును. మాయలో చిక్కుకున్న ఈ లోక జీవితం విడిచిపెట్టి యేసు నాయకుడా నన్ను మారుస్తావా? ఈ మాయ చాలును. నేనైతే ఈ మాయాలోకంలో చిక్కుపోయి ఉన్నాను. ఈ జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యా మీరు నాకు సాయం చేస్తారా, నన్ను రక్షిస్తారా, మారుస్తారా? ఈ మాయ ఇంకా చాలు, ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను. ఓ జీసస్, ఫ్రీ మీ ఫ్రమ్ దిస్ ఇల్యూజరీ వరల్డ్లీ లైఫ్. ఐ వాంట్ చేంజ్. దిస్ డిసైట్ఫుల్ లైఫ్ ఈజ్ ఎనఫ్. తొల్లి నన్ను రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండజేయ చాలును. నన్ను మొదట రక్షించిన ఆ శాంతియుత సువార్తలోనే నన్ను నిలిపేయు ప్రభు. ఈ లోక బంధాలు చాలు, ఈ వరల్డ్లీ రిలేషన్స్, వరల్డ్లీ ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ నాకు చాలును. ముందు నన్ను రక్షించినప్పుడు ఎలాంటి సువార్తనైతే వినిపించావో, ఎలాంటి రక్షణ వార్తనైతే నాకు తెలియచేసావో అందులోనే నన్ను నిలుపు, అందులోనే నన్ను స్టేబుల్గా ఉంచు ప్రభు. Keep me in the peace of the gospel that first saved me. Lord, I need no more worldly ties. మంచు పోల్కే నన్ను చేయుటకై ముంచుమీ నీ రక్తాంబుదిలో, బెంచుమీ నీ వాక్సారము చాలును. నన్ను మంచులాగా పవిత్రుడిని చేయుటకై నీ రక్త సముద్రంలో ముంచు, నీ వాక్యంతో శుద్ధి చెయ్యి, ఇదే చాలును. మంచు ఎంత తెల్లగా మెరిసిపోతుంది కదా, ఎంత
క్లీన్గా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది. అలాగ నన్ను కూడా పవిత్రుని చేయడానికై నీ రక్త సముద్రంలో నన్ను ముంచు, నీ వాక్యంతో నన్ను శుద్ధి చెయ్యి, ఇదే నాకు చాలును. క్లెన్స్ మీ ఇన్ ద ఓషన్ ఆఫ్ యువర్ బ్లడ్ టు మేక్ మీ ప్యూర్ యాజ్ స్నో, యువర్ వర్డ్ ఎలోన్ ఈజ్ ఎనఫ్. చెడ్డ బిడ్డనయ్యా నేను, దొడ్డ రక్షకుండవీవు, అడ్డు లేక నన్ను బ్రోవు చాలును. నేను చెడ్డ బిడ్డనైనా నేను చెడ్డ బిడ్డని దేవుడా, నేను మంచిదాన్ని కాదు, నేను చాలా బ్యాడ్ పర్సన్ని. నువ్వైతే గొప్ప రక్షకుడివి, ఎలాంటి అడ్డు లేకుండా నన్ను కాపాడు, నన్ను క్షమించు, అది చాలు నాకు. Thou I am a sinful child, O great Savior, save me freely, that's enough for me. సో నేను ఎంత బ్యాడ్ అయినప్పటికీ మీరు నన్ను రక్షించండి, కాపాడండి అని చెప్తున్నారు. ఎంత చక్కగా రాశారో కదా ఈ పాట. నిజంగా చాలును లోక భోగములు, చాలును చాలును లోక భోగములు, చాలును చాలును మీనమును బట్టు, చాలును మీనమును బట్టు, గాలమయ్యున్న భోగములు చాలును. అవును యేసయ్యా, మాకు ఈ భోగాలు చాలు, మమ్మల్ని నీతో కలుపుకో యేసయ్యా, నీలో మమ్మల్ని శుద్ధి చేయేసయ్యా, నీ కొరకు ఉపయోగపడే వారిగా శుద్ధి చేయండి, మమ్మల్ని పవిత్రునిగా చేయండి, పరిశుద్ధంగా చేయండి, మమ్మల్ని కడగండి యేసయ్యా తండ్రి, మీ రక్తంలో మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధులుగా చేసి ప్రభా మీ కొరకు వాడుకోండి. ఈ లోక భోగములు, ఈ లోక బంధాలు, సంబంధాలు ఇక చాలు యేసయ్యా, మేము జీవిస్తున్న ఈ జీవితం చాలు. పైకి ఎన్నో రంగులు వేసుకుని అందంగా ఉంటున్న ఈ జీవితం ప్రభా తండ్రి, మా అంతరంగం పాడైపోయి ఉండగా ప్రభా తండ్రి మీరే బాగు చేయండి, శుద్ధి చేయండి, రక్షించండి యేసయ్యా, కాపాడండి ప్రభా, మీ కొరకు ఉపయోగించుకోండి యేసయ్యా, మీ కొరకు ఉపయోగపడే జీవితంగా ఉండడానికి మాకు సహాయం చేయండి, పైనున్న వాటిని వెతకడానికి సహాయం చేయండి, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మాలో నింపండి యేసయ్యా. మీకే వందనములు చెల్లించుకుంటూ మా అందరి ప్రార్థనని మీ పాదసన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.